కోనసీమ జిల్లాలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి 28 రోజుల్లో హుండీ ఆదాయం భారీగా లభించింది. నగదు రూపంలో 1,53,00,000 ఆదాయం, అన్నప్రసాదం హుండీల ద్వారా 26 లక్షల ఆదాయం వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ ఈవో సూర్య చక్రధర్రావు తెలిపారు. అలాగే 47 గ్రాముల బంగారం, 1.6 కేజీల వెండి, 24 విదేశీ కరెన్సీ నోట్లు కూడా భక్తులు సమర్పించినట్లు తెలిపారు. ఆలయ సిబ్బంది, శ్రీవారి సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొని హుండీలు లెక్కించారు. దేవస్థానంలో ఈ రోజున 28 రోజులకు గాను హుండీలు తెరవగా 1,52,90,193 రూపాయలు ఆదాయంగా రావడం జరిగింది. అలాగే 47 గ్రాముల బంగారం, 1 కేజీ 600 గ్రాముల వెండి మరియు 24 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి. ఈ యొక్క కార్యక్రమంలో మందపల్లి ఏసీ సురేష్ బాబు, అలాగే టీవీఎస్ఆర్ ప్రసాద్ గారు తనిఖీదారు రాజమండ్రి, మరి గ్రామస్తులు, భక్తులు, మరి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ప్రజాప్రతినిధులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవారి సేవకులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అని మీ ద్వారా భక్తులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున